దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు రెండు చేతుల పైకెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ పక్క వారికి చెప్పండి, కుడి ప్రక్కన ఉన్న వారికి దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి. మంచిది. దేవునికి వందనాలు. నన్ను ప్రేమతో ఈ యొక్క స్థలానికి ఆహ్వానించిన దేవుని దాసులు, భక్తులు, దైవజనులు, రెవరెండ్ మరి సమర్పణ అయ్య గారికి, అమ్మగారికి, అలాగే వారి యొక్క తల్లిగారికి మరి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న దైవజనులు మరి రెవరెండ్ ప్రసాద్ అయ్య గారికి, అలాగే రెవరెండ్ జాసు అయ్య గారికి, ఇంకా వైజాగ్ నుంచి వచ్చిన మరి దైవజనులకు, అలాగే డాక్టర్ గారికి చాలా చక్కని విషయాలు వారు తెలియపరిచారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రాముఖ్యంగా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట చెప్తే హల్లెలూయా చెప్పాలి మీరు. మేము పెంతుకొస్తున్నాం కనుక మాట చెప్తే మీరు హల్లెలూయా చెప్పాలి. కనుక ఒక ప్రాంతంలో ఒక సేవకుడు మరి దైవజనుడు మరి పరిచర్య కొరకు వెళుతూ ఉన్నాడటండి. అలాగే వెళుతూ ఉన్నప్పుడు మరి నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడటండి. వినండి, జాగ్రత్తగా వినాలి. కొంత సమయం, నేను ఎక్కువ సమయం తీసుకుని అలా నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడటండి. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా అతనికి ఆకలి వేసిందంటండి. ఆకలి వేసేసరికి అతడు వెంటనే జేబీ చెక్ చేసుకున్నాడంటండి. జేబీ చెక్ చేసుకుంటే జేబీలో పర్స్ లేదటండి. ఆకలి వేసేస్తుందట. ఏం చేయాలో తెలియదు, ప్రాంతం మరి వారికి ఎవరు తెలియదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతున్న సమయంలో అతని జేబులో డబ్బులు లేవు, పర్సు లేదు భోజనం చేద్దామంటే. అలాగా వెళ్ళిపోతున్న సమయంలో అలాగే వెళ్ళిపోతుండగా అలా చూడగానే ఎదురుగా ఒక బోర్డు పైన కనపడ్డదటండి. ఇక్కడ తిన్నంత భోజనము ఉచితమే, దైవ సేవకులకు మాత్రమే అని ఉందటండి. ఇక్కడ తిన్నంత భోజనము ఉచితమే, దైవ సేవకులకు మాత్రమే అనుకున్నాడంటే అమ్మయ్య బ్రతికిపోయాను. కనుక దైవ సేవకులకు మాత్రమే అంటున్నారు కనుక వెంటనే కంగారుగా లోపలికి వెళ్ళిపోయి ఆ వడ్డించుతున్న ఆయనతో అన్నాడంట, బాబు అర్జెంటుగా వడ్డించంటే మరి చాలా వేగంగా తినేస్తున్నాడటండి. ఆ వడ్డిస్తున్న సమయంలో ఇతడు వడ్డించేవాడు అన్నీ చూస్తున్నాడంట, అతన్ని చాలా వేగంగా తినేస్తున్నాడట. తినేస్తూ ఉన్నప్పుడు ఏమండి 2-3 సార్లు తిన్నాడట, వేసుకున్నాడట, తినేసి చేయి కడుక్కొని వెళ్ళిపోతాడట. ఆగా అన్నాడంటే వెంటనే. ఆగనేసరికి ఏంటి అన్నాడట, డబ్బులు కట్ట అన్నాడటండి. ఏనాడా డబ్బులు కట్ట అన్నాడటండి. పైన బోర్డు ఉంది కదా, ఇక్కడ తిన్నంత భోజనం ఉచితమే, సేవకులకు మాత్రమే. అవునండి, సేవకులకు మాత్రమే. నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసింది ఏంటంటే, నేను భోజనం పెట్టిన తర్వాత మీరు ప్రార్థన చేయకుండా తినేశారన్నాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? ప్రార్థన చేయకుండా. ప్రార్థన మనిషి జీవితానికి ఊపిరి లాంటిది. దేవునికి స్తోత్రం. అందుకనే దైవజనులు ఎంతో ప్రయాసతో, భారముతో, మరి ఎంతో ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఉపవాస ఉజ్జీవ పండుగలు, లేకపోతే ఈ యొక్క ఉపవాస ప్రార్థన పండుగలు, మనోహరమైన పండుగలని పేర్లు పెట్టి ఎంతో ఆసక్తితో, ప్రార్థనతో ఎదురు చూస్తూ ఈ అక్టోబర్ మాసం వచ్చేసరికి ప్రతి ఒక్క మరి సంఘములో ఈ యొక్క ఉపవాస ప్రార్థన మరి సభలు, లేకపోతే ఈ పండుగలను ఏర్పాటు చేస్తున్నారు. మీ అందరి కొరకు స్తోత్రం కలిగిన గాక. మీరందరూ పరిశుద్ధులు, మీరు చూడడానికి దేవదూతలాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరి కొరకు ఈ ఉపవాస ప్రార్థన పండుగలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒకవేళ ఈ 2024వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఎక్కడ నీవు దేవునికి ఒకవేళ దూరంగా నీవు ఉన్నావో, దేవుని సన్నిధికి నీవు దూరం అయిపోయావో, దేవుని యొక్క భక్తిలో నీవు వెనకబడిపోయావో, ఆత్మీయ స్థితిలో నీవు చల్లారిపోయావో, మరలా పురికొల్పడానికి ఇటువంటి యొక్క ఉపవాస దీక్షలు దైవజనులు మరి ఎంతో ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా మీరు మమ్మల్ని అందరినీ ఉజ్జీవింప చేయడానికి, మిమ్మల్ని అందరినీ మరి బలపరచడానికి దైవజనులను ఆహ్వానిస్తూ వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ పురికొల్పడానికి, ఆత్మీయంగా మిమ్మల్ని అందరినీ బలపరచడానికి దైవజనుల యొక్క ఉపవాస ప్రార్థన పండుగలు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. కనుక ఇది 2వ రోజు. గడిచిన రాత్రి మరి మంచి దైవజనులు అమలాపురం నుంచి వచ్చారు. నాకు తెలుసు, ఆయన డేవిడ్ రాజయ్య గారు బహుశా చక్కని వాక్య పరిచయం చేస్తుంటారు. దేవునికి స్తోత్రం.
మంచి దైవజనులు నాకు తెలుసు కనుక ఇది 2వ రోజు కనుక మరి దేవుడు మిమ్మలను ఈ 3 దినముల యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ యొక్క మరి ప్రార్థనలో భక్తులందరూ వచ్చి చక్కని యొక్క వర్తమానం అందిస్తున్నప్పుడు దేవుడు ఏ వాక్కు ద్వారా ఏ మాట ద్వారా దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడో అందుకే మనము ఈ 3 దినాలు కూడా ముందుగానే మన గృహాల దగ్గర చెప్పి అయ్యా మా దైవజనులు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు కనుక ఉపవాస ప్రార్థనలకి మా కుటుంబముతో మేము 3 రోజులు కూడా మందిరంలో ఉంటూ దేవుడిని ఆరాధన చేస్తాం. వచ్చిన భక్తులు అందిస్తున్న యొక్క సందేశం లేకపోతే వర్తమానం ద్వారా మేము విని బలపడతాం, ప్రభువుని ఆరాధన చేస్తాం, ఉపవాసం ఉంటాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం అనేటువంటి ఆసక్తితో ఇక్కడికి వచ్చినట్లయితే నా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. బైబిల్ ఉన్న వారు సహకరించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు భూమి మీద 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురవలేదు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. నిద్రపోతున్న స్తోత్రం చెప్పండి. స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏలియా మనలాంటి యొక్క స్వభావము గలవాడే, మనలాంటి యొక్క వ్యక్తే, మనలాంటి యొక్క మనిషే, మనలాంటి యొక్క స్వభావమును ధరించిన వ్యక్తే. అయితే అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. స్తోత్రం. దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆయన మనలాంటి యొక్క స్వభావమును ధరించిన వ్యక్తి. అయితే అతడు ప్రార్థించినప్పుడు అతని యొక్క ప్రార్థన దేవుడు విని అతని యొక్క ప్రార్థన, అతని యొక్క చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన మనలాంటి యొక్క స్వభావము కలిగిన వాడే. ఏమంటాం కొన్నిసార్లు, ఏలియా ప్రవక్త అండి, ఏలియా దైవజనుడండి, నేను మామూలు నార్మల్ ఆర్డినరీ బిలీవర్ని మాత్రమే అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలి దేవుని సన్నిధిలో? ఆసక్తి ఉండాలి. ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, తర్వాత మరలా ఏం చేస్తాం? ఈరోజు చాలామంది కోకొల్లలుగా క్రైస్తవ లోకంలో అటువంటి యొక్క విశ్వాసులు ఉన్నారు. దేవుడు ఏ కార్యము చేయకపోతే, దేవుడు ఏ మేలు చేయకపోతే మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, అతడు ప్రార్థన చేయగా, ఎలాగా? ఆసక్తితో ప్రార్థన చేయగా, అతడు ఆసక్తితో దేవునికి మొరపెట్టగా దేవుడు ఆయన యొక్క మొర విన్నాడు. ఆయన ఇంకా చూసినట్లయితే ఒక గుహలోనికి వెళ్ళిపోయి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన మోకాళ్ళ క్రింద తన తలగా క్రిందకి పెట్టేసి. దేవునికి స్తోత్రం. అందరూ వినండి. ఇటు అటు తిరగొద్దు. నాకు ఇటు అటు తిరిగి నాకు ఇష్టం ఉండదు. మీ సేవకులు నన్ను పిలిచినా, 2వ నేను పిలిచినా పిలవకపోయినా దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు ఇటు అటు తిరిగారనుకోండి, మేము ఎంతో ప్రయాసపడి వచ్చాం ఇక్కడికి. కొన్ని మాటలైనా మిమ్మల్ని బలపరచాలి, కొన్ని మాటల ద్వారా అయినా దేవుడు మీతో మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి నీతో మాట్లాడును గాక అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆయన బలపరచబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఆయన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏలియా గుహలోనికి వెళ్ళిపోయి అతడు ఎలా చేస్తున్నాడు? మోకాళ్ళ క్రిందకి తన తలను వంచి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత విధేయత. అందుకనే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసిన ఎడల ఆకాశము నుండి నేను వారి పాపములను క్షమించి వేసి వారి దేశమును నేనేం చేస్తాను? స్వస్థపరుస్తాను. స్తోత్రం కలిగిన గాక. ఆయన బిడ్డలుగా ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన పండుగల్లో భక్తులు ఎన్నో మంచి మంచి మర్మాలు, మంచి మంచి వర్తమానాలు. ఆనాడు మరి నెహెమ్యా గోనె పట్ట ధరించి ఉపవాసం ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఏమండి, భక్తులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు వారి ప్రార్థన, దేవుడు వారి యొక్క మొర, దేవుడు వారు చేసిన ప్రార్థన ఆయన విన్నాడు. ఈరోజు నీవు చేస్తున్న ప్రార్థన నా ప్రభువు అంగీకరించునుగాక. హల్లెలూయా. ఏలియా తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఈ 3 దినాల యొక్క ఉపవాస ప్రార్థనలో మనం తగ్గించుకొని దేవుని దగ్గర విధేయత కలిగి మనం ప్రార్థన చేయగలిగితే నా ప్రభు మిమ్మలను ఆయన మీ ప్రార్థననైనా ఆలకించి మీ జీవితంలో కార్యం చేయనుగాక. స్తోత్రం కలిగిన గాక. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఆకాశము నుండి నేను వారి దేశమును నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు హీల్ దేర్ నేషన్. ఐఎమ్ గోయింగ్ టు ఫర్గివ్ దేర్ ఇనిక్విటీస్. వారి యొక్క పాపములను నేను క్షమించి వేస్తాను అంటున్నట్టు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గనక ఈ 3 దినాలు మంచి అవకాశం. 2024వ సంవత్సరంలో ప్రభు మనకు మంచి అవకాశం మరలా ప్రభు మనకి ఇచ్చారు. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రభు మరలా మనకు మంచి అవకాశం దైవజనుల ద్వారా 3 దినాలు ఉపవాస ప్రార్థనలో పాల్గొని ప్రభువును వెంబడించడానికి, ప్రభువును స్తుతించడానికి, ప్రభువును ఆరాధించడానికి మంచి తరుణం ఇది. ఎందుకంటే ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా భయంకరమైన తెగుళ్ళు, ఎక్కడ చూసినా భయంకరమైన వ్యాధులు, భయంకరమైన యొక్క భూకంపాలు, భయంకరమైన ఆ యొక్క వర్షాలు, భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. స్తోత్రం కలిగిన గాక. ఒక ప్రక్క ఇశ్రాయేల్ దేశానికి, అరబ్ దేశానికి యుద్ధం జరుగుతూ ఉంది. శత్రువు వచ్చి ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేస్తూ ఉన్నాడు. 12 దేశాలు ఏకమైపోయి ఇశ్రాయేల్ దేశం మీదకి ఏం చేస్తూ ఉన్నారు? మిసైల్స్ వదులుతూ ఉన్నారు. ఒక్కసారిగా 29వ తారీఖు రాత్రి మరి 180 నుండి 200 మిసైల్స్ ఇశ్రాయేల్ దేశం మీదకి వారు మరి పంపించారు దేవుని బిడ్డలారా. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఏ ప్రాణ నష్టము కూడా అక్కడ జరగలేదంట. ఇశ్రాయేలులను దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇశ్రాయేలీయులు నా ప్రజలు. అందుకని 122వ కీర్తన 6వ వచనంలో అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. దే ఆర్ ద చూసన్ పీపుల్ బై గాడ్. వారు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవుని చేత వారు పిలువబడ్డారు. దేవుడు వారి పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ప్రపంచ పటంలో దేని బిడ్డలారా మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ దేశం ఒక చిన్న దేశం, కానీ దేవుడు వారికి శక్తి, సామర్థ్యత, దేవుడు వారి పక్షాన నిలబడి ఎలాంటి శత్రువు నలుమూలల నుండి దాడి చేసిన శత్రువును మరి జయించే యొక్క శక్తిని దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బహుశా దేవుని బిడ్డలారా దిస్ ఈస్ గోయింగ్ టు బి ద 3rd వరల్డ్ వార్. అంటే 3వ ప్రపంచ యుద్ధానికి బహుశా ఇది దారితీయొచ్చంట. అలాంటి భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇలాంటి యొక్క భయంకరమైన దినాల్లో నీవు నేను ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు ఎక్కడ చూసినా దేవుడు మరలా నీకు మరొక సంవత్సరం నీకు ఇచ్చాడు. ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయడానికి, నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి, నీ బిడ్డల కొరకు ప్రార్థించడానికి, దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని నువ్వు మహిమపరచడానికి, ఆయన సన్నిధిలో నీవు ఆయనను స్తుతించడానికి, ఆయన సన్నిధిలో ఉండి నువ్వు ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో ఉండి నీవు గోజాడడానికి, నీ బలహీనతల కొరకు, నీ స్వస్థతల కొరకు, నీ జీవితంలో దేవుని యొక్క కార్యాల కొరకు, నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు జరగడానికి ప్రార్థించడానికి దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇలాంటి మంచి అవకాశం దేవుడిని కల్పించాడు. సహోదరి సహోదరుడా, మంచి అవకాశం ప్రభువునికి ఇచ్చాడు. ఇలాంటి యొక్క సందర్భంలో దేవుని దగ్గర నీవు కూడా విధేయత కలిగి, నీవు కూడా లోబడి, నీవు కూడా తగ్గించుకొని ఆయన సన్నిధిలో నీవు కనిపెట్టగలిగితే నా ప్రభు నీ జీవితాన్ని మార్చివేస్తానంటున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు హీల్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తానంటున్నాడు. నీ బ్రతుకును ఆయన మార్చివేస్తానంటున్నాడు. నీ జీవితంలో ఆయన కార్యము జరిగిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక దేవుని బిడ్డలారా సిద్ధపడదాం. యేసు ప్రభు వారు ఆయన రాబోతూ ఉన్నాడు. మరలా ఆయన వస్తాడు. ఆయన వధువు సంఘముగా నీవు సిద్ధపాటు కలిగి ఉంటే వరుడు రాబోతూ ఉన్నాడు. ఆయన వధువు సంఘాన్ని మధ్యాకాశంలోనికి ఆయన తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. స్తోత్రం. నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. పెండ్లి కుమార్తె ఏ రీతిగా అలంకరింపబడి సిద్ధపడుతుందో తన వివాహము కొరకు, పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తుందో సంఘము కూడా మరి యేసు ప్రభు వారి యొక్క రాక కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. ఒకవేళ నువ్వు సిద్ధపాటు కలిగి లేవనుకో, ఆయన వచ్చినప్పుడు నీవు విడబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు సిద్ధపడాలి. వాక్యము ద్వారా సిద్ధపడాలి. వాక్యమనే ఉదక స్నానము చేత
నువ్వు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని సన్నిధిలో నీ వాక్యము ద్వారా నువ్వు సిద్ధపడి ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు హియర్ ఐ యామ్ లార్డ్, ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు చెప్పగల యొక్క ధైర్యం నీకు ఉండాలి. అలాంటి యొక్క సిద్ధపాటు నీలో ఉంటే ప్రభు వస్తారు. ఆయన దేవునికి స్తోత్రం. ఈజ్ గోయింగ్ టు కమ్ ఎనీ టైమ్, ఈజ్ గోయింగ్ టు కమ్ ఎనీ టైమ్. ఏదో ఒక దినము తప్పనిసరిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే లోపే దేవుని బిడ్డ నీవు నీ కుటుంబము సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు ఎత్తబడతావు. మధ్య ఆకాశంలోనికి నా ప్రభు నిన్ను తోడుకొని వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇలాంటి ఒక ఉపవాస ప్రార్థనలో ప్రభునికి ఇచ్చిన యొక్క మంచి అవకాశం, ప్రభునికి ఇచ్చిన మంచి అవకాశం 3 రోజులు కూడా అయ్యా ఇదిగో నా సేవకుడు ఎంతో ప్రయాసతో ఈ కూడికలు పెట్టాడు కనుక ఏ పనులకి నేను వెళ్ళినాయన అన్ని ముందుగానే సిద్ధపరచుకొని సమయానికి నేను వెళ్ళి సమయానికే దేవుని సన్నిధిలో ఉండి సమయానికే దేవుని మందిరంలో ఉండి అయ్యా నేను కూడా నీ సన్నిధిలో నిన్ను మనసారా తనివి తీరా నేను నిన్ను స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం. మీ సేవకులు చెప్పారు మరి ఏ టైంకి రావాలంటే అయ్యగారంటే ఆయన అన్నారు 8 గంటలకు వచ్చేస్తే సరిపోద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 6 గంటలకు బయలుదేరాను ఎలమంచిల్లో, 7 గంటలకు అన్నవరం వచ్చాను, 7:20 7:30 వరకు అక్కడే ఉన్నాను. మరలా అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఏమండి 7:40కి ఇక్కడే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సమయం చాలా విలువైంది. నేను ఎక్కడికైనా ఎవరికైనా టైం ఇచ్చాననుకోండి, ఎవరైనా నన్ను పిలిచారనుకోండి, నేను వాక్యం చెప్పకపోనే నేను ఆ యొక్క స్థలానికి నేను సమయానికే వెళ్తాను. టైమ్ ఈజ్ సో ప్రోషియస్. సమయాన్ని సరిగ్గా మనం ఏం చేయాలి? అందుకని వాక్యం అంటుంది దినములు చెడ్డవి కనుక సమయమును మీరు పోనివ్వక సమయాన్ని మీరు ఏం చేసుకోవాలి? సెల్ ఫోన్లో చూడాలి, రాత్రంతా సెల్ ఫోన్లో చూడాలి, సెల్ ఫోన్లో వెతకాలని ఉందా? ఏమని ఉంది? సమయమును సద్వినియోగం చేసుకోవాలి. అందుకే నేను అన్నానయ్యా నేను 8 గంటల కంటే నేను 7:40కి ఇక్కడికి వచ్చాను. ఇక్కడే కాదు, ఒకవేళ మారుమూల ప్రాంతం మన వెళ్ళాం, ఎక్కడండి అది మల్కన్గిరి వనకటిల్లి ఆ ప్రజలందరినీ చూస్తే మీరు చూస్తే భయపడి చచ్చిపోతారు వాళ్ళని. ఏమండి అంత ఘోరంగా ఉంటారు వాళ్ళు. వారి యొక్క వస్త్రధారణ కానీ వారికి పూసలు వస్త్రాలు ఉండవు, వాళ్ళకి కడలు పెద్ద పెద్ద పూసలు, ఒళ్ళంతా పూసలు ఉంటాయి. వాటిని చూడగానే ఒళ్ళంతా జలజరించిపోతూ ఉంటుంది. అలా చూడగానే వాళ్ళు చూసినంటే భయం వేస్తుంది. అలాంటి యొక్క ప్రజల మధ్యకి మేము వెళ్తూ ఉంటాం. అలాంటి ప్రజల్లో దేవుని బిడ్డలారు వెళ్ళి వారికి దేవుని ప్రేమను పంచుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంత దూరం వెళ్ళడం మనకు అవసరం అండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత దూరం వెళ్ళడం మనకు అవసరమా? చాలామంది వెళ్ళరు. వెళ్ళేవాడిని ఏం చేస్తారు? వాడికి వెనకాల ఏయో అక్షంతలు వేస్తారా, ఏయో చెప్తూ ఉంటారు, షాకులు చెప్తూ ఉంటారు. వెళ్ళేవాడిని అయ్యా చాలా మంచి పని చేస్తున్నారని ఎవడన్నా చెప్తాడా? ఈ రోజుల్లో ఈరోజు క్రైస్తవ లోకం కూడా అలా తయారైంది. ప్రోత్సహించేవాళ్ళు లేరు. ఏదో దానికి పేర్లు, ఏదో దేవుని బిడ్డలారా లేనిపోని నిందలు, దేవుని బిడ్డలారా దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ప్రోత్సహించే వాళ్ళు కావాలి. దేవుని బిడ్డలారా దేవుని యొక్క పనిలో ముందుకెళ్తున్నాడు, ప్రోత్సహించే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. మరి బైబిల్ అంతమంది దగ్గర ఉన్నాయి, చేతులు ఎత్తండి. వాక్యంలోకి వెళ్దాం. మంచిది. ఎవరొకరు మైకి తీసుకొని నాకు మాత్రం మీరు అందరూ చక్కగా సహకరించాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎన్నో ప్రార్థన మరి సబ్జెక్టులు ఇక్కడ మంచి మరి మెసేజ్లు దైవజనుల ద్వారా మంచి మంచి వర్తమానాలు మీరు వినుండొచ్చు. అయితే నేను కూడా మరి కొన్ని మాటలు ప్రార్థన గురించి చెప్పి తిరిగి మరలా నేను వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉన్నాను. తీయండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము. ఒక్కరే చదవండి, అందరూ చదవద్దు. చదివిన వాళ్ళు ఎవరో గట్టిగా మరి చదివే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చి మైకి తీసుకొని చెల్లి బాగా చదువు తల్లి అమ్మ. మరి 30వ అధ్యాయము 1వ వచనం బైబిల్ ఉన్నవారు సహకరించండి. ఆ తర్వాత 7 నుంచి 9. దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఇతియేలునకును ఆగూరు పలికిన మాటలను ఉంది అక్కడ. అంతేనండి. ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయంగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. 7 నుంచి 9 కూడా చదవండి. దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. అందరూ వినాలి. బైబిల్ లేకపోతే వినండి, ఉంటే చదవండి. దేవా నేను నీ యొద్ద 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము.
దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన పేరు ఆగూరు. ఏం పేరండి? టాగూరా? ఆగూరు. గనుక జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. బైబిల్లో ఎప్పుడైనా దేవుని బిడ్డలారా ఈ పేరు విన్నారా? ఆగూరు. ఏమండి? గోంగూర పచ్చడి అన్నాం కానండి, ఏంటి చింతకాయ పచ్చడి అన్నాం కానండి, ఏంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాం కానండి, ఆగూరు గురించి మేము వెళ్ళలేదండి అని అంటారు. అంతేనండి, చాలా రేర్. ఆగూరు దేవుని బిడ్డలారా అనే యొక్క వ్యక్తి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈరోజు ఆగూరు యొక్క ప్రార్థన గురించి 2 మాటలు, ఎక్కువ సమయం నేను తీసుకోను. మీరు అందరూ అలసిపోయి ఉంటారు, ఎందుకంటే రేపు మరలా ఇక్కడికి రావాలి. మరి ఎక్కువ సమయం చెప్పమంటే చెప్తాను, స్తోత్రం చెప్పండి. మీరు వినాలి ఆసక్తితో. చాలా సమయం తీసుకుంటుంది కనుక దేవుని బిడ్డలారా దేవుని నడిపింపు ఎంతవరకు ఉంటే అంతవరకు నడిపిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆగూరు తన తండ్రి పేరేటండి? యాకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకే అనగా భక్తి గలవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి గలవాని యొక్క కడుపున ఎవరు పుట్టారు? ఆగూరు పుట్టాడు. ఆగూరు అనగా సమకూర్చేవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. సమకూర్చుకునేవాడు అని అర్థం. ఈరోజు సడన్గా దేవుని బిడ్డలారా ఏ గృహంలో ఉన్నా ఎవరైనా కొత్తగా ఒక అమ్మాయి ఎవరొకరు అడుగు పెట్టారనుకో, అడుగు పెట్టింది అంతే, ఏమైపోయింది? సర్వా అడుగు ఎలా పెట్టిందో, మరి ఏ ముహూర్తాన్ని పెట్టిందో అడుగు పెట్టిన వెంటనే ఇల్లంతా కూడా చల్లా చెదిరి అయిపోయింది నాయనా అంటారండి, అంటారు దేవుని బిడ్డలారా. ఇలాంటి యొక్క మాటలు వింటూ ఉంటాం. అయితే ఆగూరు యొక్క అర్థం ఏంటంటే సమకూర్చువాడు అని అర్థం. ఇంతకీ దేవుని బిడ్డలారా ఏమి సమకూర్చాలి? దేవునికి స్తోత్రం. మనం అందరూ దేనిని సమకూర్చుకోవాలి? దేవుని బిడ్డలారా భయంకరమైన వ్యసనాలకు గురైపోయి దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు, రక్షణ లేనివారు, త్రాగుబోతులు, భయంకరమైన మరి పాపములతో నిండి దేవునికి దూరంగా బ్రతుకుతున్న వ్యక్తులను మనం ఏం చేయాలి? వారందరినీ కూడా సమకూర్చి దేవుని వైపు మనము నడిపించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇతనికి ఒక బ్యాక్గ్రౌండ్ లేదు. స్తోత్రం. చాలామందికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు సమర్పణ గారి యొక్క తండ్రి గారికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. మా నాన్నగారు కొన్ని సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేశారు అని ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే దేవునికి బ్యాక్గ్రౌండ్తో పని లేదు, నీతో పని ఉంది. స్తోత్రం. దేవునికి బ్యాక్గ్రౌండ్తో పని లేదు. దేవుని బిడ్డలారా ఈరోజు మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి తల్లి. కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. నేను ఈరోజు ఆ వాక్యం చెప్పి తిరిగి కారులో వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి నాకు మరి జ్ఞాపకం వచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అయ్యా చదవండి. ఎవరు? గిలాదు వాడైన యెఫ్తా. ఎక్కడైనా చూసారా యెఫ్తా పేరు? ఎక్కడైనా విన్నారండి? బైబిల్లో వేరే రేరుగా కనపడుతుంది. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారైనప్పుడు యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మా తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదు, విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటున్నాడు. స్తోత్రం కలిగిన గాక. యెఫ్తా యొక్క చరిత్ర దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటే, యెఫ్తా యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, యెఫ్తా యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, తన ఆరంభము, తన ప్రారంభము దేవుని బిడ్డలారా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు.
ఆ యొక్క యెఫ్తా యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, అతడు తృణీకరింపబడ్డాడు, అతడు తండ్రి ఇంటి నుండి త్రోసివేయబడ్డాడు. తన యొక్క అన్నదమ్ములే తన ఇంటి నుండి అతన్ని త్రోసివేశారు దేవుని బిడ్డలారా. కానీ ఒక దినాన్న అతని ఆరంభము దేవుని బిడ్డలారా నథింగ్, జీరో. అంటే దేవుని బిడ్డలారా అతనికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ అతడు ఒక దినాన్న పెద్దవాడైనప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైతే త్రోసివేశారో, ఎవరైతే వెలివేశారో, ఎవరైతే పొమ్మన్నారో అటువంటి యొక్క వ్యక్తులే మరలా అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? అతని కాళ్ళు పట్టుకోమని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీవు నేను కూడా ఒక చరిత్రను సృష్టించాలి. నీకు నాకు కూడా బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. దేవుని బిడ్డలారా, అతడు పరాక్రమశాలి, అతడు శక్తివంతుడు. అతని యొక్క ప్రారంభము దేవుని బిడ్డలారా చాలా భయంకరంగా ఉంది, ఆందోళనగా ఉంది. ఎవ్వరు అతనికి లేరు. అతను అందరూ విడిచిపెట్టేశారు. తన తండ్రి ఇంటి వారు విడిచిపెట్టేశారు. అతన్ని త్రోసివేశారు. అతన్ని దేవుని బిడ్డలారా తృణీకరించి అతనిని నెట్టివేశారు. కానీ దేవుని బిడ్డలారా అతని యొక్క ముగింపు దేవుని బిడ్డలారా ఒక చరిత్రను తిరగరాసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డ, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదని నువ్వు అనుకోవద్దు. నీవే ఒక చరిత్ర సృష్టించే రీతిగా నా ప్రభువు నిన్ను చేయగలడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒకవేళ నీ ఫ్యామిలీకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉండకపోవచ్చు. స్తోత్రం. నా ఫ్యామిలీకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. వినండి తల్లి, నా ఫ్యామిలీకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మేము ఒక దేవుని బిడ్డలారా రైతు కుటుంబం. మాది ఇక్కడ కూడా కాదు. 1965 సంవత్సరంలో మా నాన్నమ్మ గారు దేవుని బిడ్డలారా ఆంధ్ర నుంచి ఒరిస్సా వెళ్ళిపోయారు. ఒరిస్సా దేవుని బిడ్డలారా మా యొక్క నాన్నమ్మ గారు మా యొక్క నాన్నగారు దేవుని బిడ్డలారా వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయము దేవుని బిడ్డలారా సేద్యం చేయడం మొదలుపెట్టారు. మేము రైతు కుటుంబం. మా నాన్నగారికి చదువు రాదు, మా అమ్మగారికి ఎంతంతే జ్ఞానం. కానీ దేవుని బిడ్డలారా మరి వారి కుటుంబంలో వారి కడుపును మేము పుట్టి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క మరి మహాకృప ఏంటంటే అనేకమైన రాష్ట్రాలకి నేను వెళ్ళి చదువుకోవడం జరిగింది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పుట్టింది ఒక చోట అయితే ఇంచుమించు బెంగళూరులో 7 సంవత్సరాలు ఉన్నానండి. ఏమండి, ముంబై పట్టణంలో ఉన్నాను, పూణేలో ఉన్నాను. మరి దేవుని బిడ్డలారా అనేకమైన రాష్ట్రాలకు దేవుని బిడ్డలారా నేను చదువుకోవడానికి వెళ్ళాను. దేవుని బిడ్డలారా మరి కోయంబత్తూరులో ఉన్నాను, హర్యానాలో ఉన్నాను. దేవుని బిడ్డలారా కొన్ని మరి యూరోప్, కొన్ని ఏషియా దేశాలకు కూడా నేను వెళ్ళడం జరిగింది. అయితే కొన్నిసార్లు నేను అనుకుంటూ ఉంటాను, మా తల్లిగారు దేవుని బిడ్డలారా ఏ దైవజనుడు మా తల్లిగారు మరి మా ఇంటికి వచ్చినా ఆ దైవజనుని దేవుని బిడ్డలారా ప్రేమించడం నేర్చుకుంది. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే ఏ దైవజనుడు వచ్చినా మా ఇంటి దగ్గర ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ పాస్టర్ గారు వచ్చిన దైవజనుడు చక్కని యొక్క వాక్యం చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారికి మంచి భోజనం పెట్టి, ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా కూరగాయలు ఉంటే కూరగాయలు, బియ్యం ఉంటే బియ్యం, ఇలా దేవుని బిడ్డలారా ఆ పాస్టర్ గారికి మూటలు కట్టి ఇలా మా తల్లిదండ్రులు దేవుని బిడ్డలారా సేవ చేసి పంపించేవారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, దేవుని పరిచర్యలో దేవుని బిడ్డలు ఈ రోజు నేను దేవుని సేవ చేస్తున్నానంటే మా తల్లిగారు చేసిన యొక్క దేవుని బిడ్డలారా సేవకులకు చేసిన యొక్క పరిచర్యను బట్టే. ఏ సేవకుడు వచ్చినా విసుక్కోక దేవుని బిడ్డలు ఈరోజు చాలామంది విసుక్కునే వాళ్ళు ఉన్నారు. సేవకుడు ఇంటికి వస్తున్నాడు అనుకోండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, దూరం చూసేసి ఏం చేస్తాం, ఒకసారి తలుపేసేసుకునే విశ్వాసాలు కూడా ఉన్నారండి. ఉన్నారు చాలామంది, నాకు తెలుసు, పేర్లు చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎక్కడ మనం వస్తున్నామో దేవుని బిడ్డలారు ఎక్కడ కానుక ఇవ్వబడతాదో అని దేవుని బిడ్డలారు తలుపులు వేసేవాళ్ళు కూడా ఇలా దేవుని బిడ్డలారు కొంతమంది ఉన్నారండి. అటువంటి వారు ఉన్నారు. నేను మిమ్మల్ని అంటలేదమ్మా, మీరు పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. మీరు ఎటువంటి వారు? పరిశుద్ధులు. స్తోత్రం కలిగిన. నిన్న మిమ్మల్ని ఏమన్నాం, ఎందుకంటే మరలా మిమ్మల్ని మీ సేవకుడు నన్ను పెళ్ళి ఇక్కడికి ఏమన్నా అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే దేవుని బిడ్డలారా అలాగే నా తల్లిగారు దేవుని బిడ్డలారా మా తల్లిదండ్రులు మరి దేవుని సేవకులకి ఎంతో చక్కగా ఆతిథ్యమే కాదు, దేవుని సేవకులు వచ్చినప్పుడల్లా వారికి దేవుని బిడ్డలారా మంచి దేవుని బిడ్డలారా భోజనం పెట్టడమే కాదు, కానుకలు ఇచ్చి దేవుని బిడ్డలారా అలాగా ఆ సేవకుడు మరి మా గృహానికి వస్తున్నప్పుడల్లా ఎంతో చక్కని పరిచయం వారికి చేశారు. దేవునికి స్తోత్రం. నువ్వు సేవకునికి చేసావంటే దేవునికి చేసినట్టే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బైబిల్లో దేవుని బిడ్డలారా పరిచయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని పని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క పని చేసి దేవుని యొక్క పరిచర్య చేసి దేవుని బిడ్డలారా సేవకులకు పరిచర్య చేసిన వారు దేవుని బిడ్డలారా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభు కూడా నిన్ను దేవుని యొక్క పని నువ్వు చేసినప్పుడు, దేవుని యొక్క సేవకులకు చేదోడు వాదడుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క సేవకులకు పరిచర్య నువ్వు చేస్తున్నప్పుడు నా ప్రభు నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
ఆగూరు 2 మనవులు చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మరలా చదవండి, అది 30వ అధ్యాయము చదవండి, 7 నుంచి 9 తల్లి చదవండి. చదువుతున్నారా? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని, స్తోత్రం చెప్పండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. స్తోత్రం. ఆపండి అందరికి. వ్యర్థమైన వాటిని, రెండవదేంటి? అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఈ 2 మాటలు నేను వివరించేసి ముగించేస్తాను. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు. 37వ కీర్తన 25. దేని పెట్టారా? 25, 26, 27 కూడా చూడండి. అక్కడ ఒక మంచి మాట ఉంది. నేను చిన్నవాడినై ఉంటిని, నేను ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు, నీ చేసే ప్రార్థన నీ పిల్లల భావి తరాలకు అది ఆశీర్వాదకరంగా నా ప్రభు చేయునుగాక. హల్లెలూయా. నీవు చేసే ప్రార్థన నీ పిల్లల పిల్లలకు 1000 తరముల వరకు అది వారికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? నీతిమంతుల యొక్క పిల్లలను విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎంత మంచి మాట. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు భక్తితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటూ ఉన్నాడు, నీ బిడ్డలకు అది దీవెనకరంగా ఉంటుంది. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే యొక్క భక్తిని బట్టి నీ పిల్లలు కూడా వారు భక్తి పరులుగా మారుతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకంలో 2 రకాల మనుషులు ఉంటారటండి. దేవునికి స్తోత్రం. ఒకడు చెదరగొట్టేవాడు, రెండోవాడు సమకూర్చేవాడు. దేవునికి స్తోత్రం. ఇందాకే చెప్పాను నేను. చెదరగొట్టేవాడు ఒకడు ఉంటాడు, ఏమండి, సమకూర్చేవాడు ఒకడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇంకా దేవుని యొక్క వాక్యంలో దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము, తన పొలమును సేద్యము చేసుకొనివాడు కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించువానికి కలుగు పేదరికము ఇంతంతా కాదు. దేవునికి స్తోత్ర. తన పొలమును సేద్యము చేసుకొని, ఏమండి, అవి చూసేసరికి కదా అంతా కూడా బురద. ఏమండి, దేవునికి స్తోత్రం. ఈ బురద, ఈ యొక్క పొలాల గురించి నేను చెప్పట్లేదు. ఏ పొలం? హృదయం అనే పొలం. దేవునికి స్తోత్రం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. హృదయం అన్నిటికంటే మోసకరమైందండి. ఈ హృదయంలో దేని పెట్టారా? ఎన్ని ఉంటాయో. పైకొకటి, ఏమండి, పైకొకటి లోపడొకటి. మిమ్మల్ని అంటలేదు, మీరు పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం కలిగిన. పైకొకటి లోపడొకటి. పైగా చూడడానికి దేని పెట్టారు? ఎంత బాగా మాట్లాడేస్తామో. ఏమండి, లోపల ఒక పక్క నుంచి ఏమవుతుంటుంది? దేవునికి స్తోత్ర. ఇదిగో ఆడుకుంది, నాకు లేదు. ఎవరికుంది? ఆడుకుంది, నాకు లేదు. దేని పెట్టారా? మనుషుల యొక్క దేని పెట్టారా? వారి యొక్క హృదయంలో ఉన్న యొక్క తలంపులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటున్నాడు, వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఎంత అంత కాదు. దేవునికి స్తోత్రం. తన పొలమును సేద్యము చేసుకుని వానికి దేవుడు అంటున్నాడు, కడుపు నిండా అన్నం దొరుకుతుందట. దేవునికి స్తోత్ర. ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుని యొక్క దీవెన దొరుకుతుంది. దేవుని యొక్క సన్నిధికి వచ్చి నీ హృదయం అనే పొలమును నువ్వు సరి చేసుకున్నప్పుడు, నీ హృదయం అనే పొలములో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకున్నప్పుడు, నీ హృదయం అనే పొలములో దేవుని యొక్క వాక్యము నాటినప్పుడు, అందుకని ఇందాక అయ్యగారు చెప్పారు ఈ కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు ఎటువలే ఉండును. ఇందాక అయ్యగారు చెప్పారు, ఈ వాక్యానికి దానికి సరిపోయింది. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమును నిలవక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆవిడ అంటది, అయ్యగారండి ఏ భయం అనుకోకండి అమ్మ, ఇక్కడ అయ్యగారు కాపులు కూడా పాపులేనండి అంటుంది ఒక ఆవిడ. పాపులేటమ్మా? అందరం పాపులే అన్నాను నేను. దేవునికి స్తోత్రం. అందరూ పాపులే. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము కూడా నీవు దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు, దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకునే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ హృదయం అనే పొలం అది పండి నీకు సమృద్ధికరమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హృదయము సరి చేసుకోకుండా దేవుని బిడ్డలారా మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసండి? వ్యర్థమైన వాటిని అన్నిటిని కూడా అనుసరిస్తూ ఉంటాం. ఒక ఊరిలో ఒక వెధవరాలు ఉందండి. తన యొక్క కుమారుడు చిన్న వయసు నుండి కూడా చదువుకి వెళ్ళడం మానేసి ఆ తల్లి ఏం చేసేదటండి, మరి ఇంటింటగా పనికిపోయేదటండి. ఈడు పెద్దవాడు ఏం చేస్తున్నాడు, కొంచెం ఎదిగి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే రోజుకో దొంగతనం చేసుకొచ్చేవాడటండి. రోజుకో దొంగతనం చేసుకొచ్చేవాడట. ఈయన రోజుకొక దొంగతనం చేస్తుంటే ఏ రోజు కూడా తెల్లాడకలేదండి, తెత్తనాడట తీసుకుని తినేస్తుందట. కానీ అలా దొంగతనం రోజు రోజుకి ఏమైపోతుందండి, ఎక్కువైపోతుంది, పెరిగిపోతుంది. ఈ రోజు కూడా తెల్లాడకలేదు. ఒకరోజు తల్లి ఉంది, ఆ కుమారుడు కూడా ఇంటి దగ్గర ఉన్నాడు. అటువంటి సందర్భంలో దేవుని బిడ్డలారా పోలీసు వాళ్ళు వచ్చి వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు తల్లి అందంట, ఏమండి మా అబ్బాయి ఏం చేశాడని మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారండి అన్నదట. అదే మాట కనుక మొదట దొంగతనం చేసుకొని వచ్చినప్పుడు, రా ఎక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చావు అని అడుగుంటే ఈరోజు ఆ పరిస్థితి అక్కడ వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఈ హృదయంలో దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం మత్తయి సువార్త 5:8 అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. మన హృదయం పరిశుభ్రంగా ఉంటే, మన హృదయం పవిత్రంగా ఉంటే దేవుణ్ణి మనం చూడగలము. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య యొక్క చేతిలో నువ్వు పడాలి. యేసయ్య యొక్క చేతిలో నువ్వు పడగలిగితే నీ బ్రతుకు ధన్యమైపోద్ది. యేసయ్య చేతిలో కనుక నీవు ఉంటే నీ జీవితము ధన్యకరము, నీ జీవితము ఆశీర్వాదకరము. యేసయ్య యొక్క చేతిలో నీవు ఉంటే నీ జీవితాన్ని ఆయన ఆనందకరంగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు దేవుని బిడ్డలారా నేను అప్పుడప్పుడు అనుకుంటాను, దేవుని బిడ్డలారా దేవుడు నన్ను ఆశీర్వదించిన తర్వాత దేవుని బిడ్డలారా నేను అనుకుంటాను ఏంటంటే, నాకు గొప్ప ఆశీర్వాదం దేవుని బిడ్డలారా ఏదన్నా ఉందంటే దేవుని బిడ్డలారా యేసయ్య నాకు దొరకడమే గొప్ప ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. యేసయ్య దొరకడమే గొప్ప ఆశీర్వాదం. ఈ నగలు, ధాన్యాలు, లేకపోతే ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ సెకండరీ మ్యాటర్. ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కనుక యేసయ్య ఉంటే గొప్ప ఆశీర్వాదం నీకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని మనం ఏం చేయాలి? దూరంగా. ఆగూరు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని నా నుండి నీవు దూరం చేయ అంటున్నాడు. రెండవది దేవుని బిడ్డలారా చూద్దాం, 120వ కీర్తన 2, 3, 4 వచనాలు. 120వ కీర్తన 2, 3, 4 వచనాలు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదు గారు కూడా అంటున్నాడు, అబద్ధములాడు పెదవుల నుండి నాకు దూరంగా ఉంచమంటున్నాడు. అబద్ధం కొంతమంది జీవితాలకు అది ఒక అలవాటు అయిపోయిందండి. అబద్ధం ఏమండి, చూసిరారా బాబు అంటే ఏం చేస్తారు, కొంతమంది కాల్చి వచ్చేస్తారండి. దేవునికి స్తోత్రం. నిజమే. చూసిరారా అన్నాం అనుకోండి, చూసింది ఒకటి, ఇక్కడికి తిరిగి వచ్చి చెప్పింది ఒకటి, మనసులో ఉంది ఒకటి, దేవుని బిడ్డలారా బయటికి చెప్పేది ఒకటి. ఈరోజు అటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆగూరు యొక్క ప్రార్థన దేవుని బిడ్డలారా, ఆగూరు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మొట్టమొదటి దేవుని బిడ్డలారా, నాకు ఇల్లు నాయన, అదిగో అక్కడ ఇల్లు చూశాను, అదిగో అక్కడ స్థలం చూశాను, అయ్యా నాయన అక్కడ కారు చూశాను, అయ్యా అక్కడ పలానా వ్యక్తిని చూశాను, అది నాయన ఇది నాయన అని అడగట్లేదు. కానీ అడగొచ్చు,
దేవుని బిడ్డలారా, అంతకంటే మించి నీ జీవితంలో అడగవలసింది ఉంది. దేవునికి స్తోత్రం. అంతకంటే మించి నీ జీవితంలో అడగవలసింది ఉంది. ఆగూరు అంటున్నాడు, మనులు మాణిక్యాలు ఏం అడగట్లే. దేవుని బిడ్డలారా, ఆగూరు చేసిన ప్రార్థనలో దేవుని బిడ్డలారా మొట్టమొదటిది దేవుని బిడ్డలారా, వ్యర్థమైంది ఒకవేళ నాలో ఉందేమో. దేవునికి స్తోత్రం. వ్యర్థమైనవి ఏదైనా నాలో ఉంటే ఆయన తొలగించిన ఆయన. ఇలా ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? రెండవది దేవుని బిడ్డలారా, అబద్ధములు. ఎక్కడ చూసినా మోసం. మీరు పరిశుద్ధులు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పండి. మీరు అబద్ధాలు ఆడనుకుంటున్నాను, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరి మీద కూడా చాడీలు చెప్పాలనుకుంటున్నాను, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు త్వరగాళ్ళలో ప్రజలందరూ కూడా పరిశుద్ధులు, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుని బిడ్డలారా, అబద్ధములు మన నోట రావడానికి వీలు లేదు. 8వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 30 అధ్యాయం 8వ వచనం 9వ వచనం త్వరగా సహకరించండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఏంటి? పేదరికమునైనను అంతా బాగుంది కానీ ఆ మాట బాగలేదండి. ఇదేంటి నాయన, పేదరికం అంటే పర్లేదు, ఈ ఐశ్వర్యం వద్దంటాం ఏంటి? మనం ఐశ్వర్యం వద్దంటామా? దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే లిస్ట్ తీస్తాం, ప్రభా నాకు ఇల్లు కావాలి నాయన ఈ సంవత్సరం. ఏంటి, కూరగాయల మార్కెట్లో లిస్ట్ పట్టుకెళ్తాం, అలా పట్టుకొస్తాం దేవుని దగ్గరికి వచ్చేసి, నాయనా నా బిడ్డలు నాయన నాకు మగబిడ్డ కావాలి ప్రభా, నాయన నాకు ఇల్లు కావాలి నాయన, నాకు నాయన ఇది గొత్తండి, నాకు ఒక సాటిని ఎముక కావాలి ప్రభా, లేకపోతే నాకు ఇది అవసరం, అది అవసరం, ఇది అవసరం, ఇది అవసరం. ఎన్ని కోరికలో, దేవునికి స్తోత్రం. కానీ ఆగురు అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా అండి? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఎక్కువైన ఎడలా ఏమంటాను? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో. స్తోత్రం. ఇప్పుడు వద్దాం పాయింట్లోకి. దేని పెట్టారా? ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు దాస్యపు కాడి కింద, ఫరో యొక్క చేతి కింద నలిగిపోతూ ఉన్నారు. స్తోత్రం కలిగిన గాక. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఫరో యొక్క చేతి కింద నలిగిపోతున్నప్పుడు, ఈజిప్ట్ అనగా ఐగుప్తులో వారు ఫరో చేతిలో వెట్టి చాకిరి పనులు చేస్తున్నప్పుడు, ఫరో చేతిలో వారు నలిగిపోతున్నాడు. దేవుడు వారిని కరుణించి దేవుడు ఏం చేశాడు తెలుసండి? పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశానికి దేవుడు ఇశ్రాయేలుని తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. తీసుకెళ్ళాడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం తీయండి 10-12. అందరూ వినాలి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడము. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత మంచి సౌకర్యం, ఎంత మంచి దేవుని బిడ్డలారా, ధన్యుల ఇశ్రాయేలు ప్రజలు. అంటున్నాడు, మీరు కట్టని యొక్క గృహాలు, ఏమండి, మీరు నింపని యొక్క ద్రవ్యముల చేత నింపబడిన యొక్క పురములు, లేకపోతే మీరు త్రవ్వని యొక్క బావులు, మీరు నాటని యొక్క ద్రాక్ష చెట్టులు, ఒలీవ చెట్టులు. దేవునికి స్తోత్రం. దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును మన్నాతో పోషించాడు. స్తోత్రం. 20 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీలను, 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలును మన్నాతో పోషించాడు. అంటే వారు ఉన్న ఇల్లులు వారే కాదు. దేవునికి స్తోత్రం. వారు ఏ బావిలో నీళ్లు తాగారో ఆ బావి వాళ్ళది కాదు. ఏ చెట్టు ఫలము వారు తిన్నారో ఆ చెట్లు వారే కావు. దేవునికి స్తోత్రం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే, అందుకనే ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆదికాండంలో 1వ అధ్యాయం 27-28 చూసినట్లయితే, మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. దేవుడు మనల్ని అందరినీ ఎందుకు పిలుచుకున్నాడు తెలుసండి? మనమందరూ ఫలభరితంగా ఉండాలి, మనమందరూ ఫలించాలి, మనమందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం దీవెనకరంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఎండిపోవడానికి, అమ్మ నువ్వు చింపురు గుట్టలతో తిరగడానికి, పూరు గుడిసెలో ఉండడానికి,
లేకపోతే నీవు అప్పుల పాలైపోవడానికి, లేకపోతే నీవు అనేకమైన సమస్యలతో కూరుకుపోవడానికి దేవుని యొక్క ఉద్దేశం కాదు. గాడ్ హ్యాస్ చూజన్ యూ. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా మనం అందరం ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. స్తోత్రం కలిగిన గాక. అయితే దేవుడు ఇశ్రాయేలును 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చినా సరే నీ దేవుడైన యెహోవాను మీరు మర్చిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు తినేసి మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్తోత్రం కలిగిన గాక. ఎవరు బాధపడండి, మీరు పరిశుద్ధులు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అన్నీ మనకి ఎత్తాడు. 103వ కీర్తన 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఎన్ని మేలు చేస్తున్నాడో. 10 సంవత్సరాల క్రితం నీ బ్రతుకు ఎలాగ ఉంది, నా బ్రతుకు ఎలాగ ఉంది, ఇప్పుడు ఎలాగ ఉంది. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. ఫ్లాష్ బ్యాక్ జ్ఞాపకం రాదు ఎప్పుడును. ప్రజెంట్ యొక్క సిచ్యువేషన్లో ఉంటాం తప్ప, అయ్యో నువ్వు ఎలాగది, నిన్ను ఏ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి ఏ ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తోడుకొని వచ్చాడో ఆ స్థితిని నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. ఈరోజు దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యాలు అన్నీ మర్చిపోతున్నాం. స్తోత్రం. మర్చిపోతున్నామా తల్లి? అన్నీ మర్చిపోతున్నాం. దేవుడు చేసిన కార్యాలన్నీ మన జీవితంలో మర్చిపోతూ ఉన్నాం. ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఒకవేళ ఎక్కడైనా మీరు మర్చిపోతారేమో. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, ఇంకా చూడండి, ఇంకొక మాట ఉంది అక్కడ. 32:15 వచనం. 32 ద్వితీయోపదేశకాండం 32:15 వచనం. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తను పుట్టించిన వాడు అంటున్నాడు దేవుడు అక్కడ. ఎవరిని? యెషూరుని. నీవు క్రొవ్వి ఏమంటున్నాడు ఇక? నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచి. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి ఎన్ని మేలులు పొందుకున్నామో. స్తోత్రం చెప్పండి. నా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి తల్లి. ఎన్ని మేలులు నా జీవితంలో చేశాడో దేవుని బిడ్డలారా. చాలామంది దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలు బట్టి దేవుని బిడ్డలారా తిరిగి దేవునికి కృతజ్ఞులుగా బ్రతకలేకపోతూ ఉన్నారు. తిరిగి లోబడి జీవించలేకపోతూ ఉన్నారు. దేవుని దగ్గరికి తిరిగి రాలేకపోతున్నారు. దేవుని కార్యాలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు వారి పట్ల కార్యాలు చేస్తున్నాడు. దేవుడు వారి పట్ల మేలులు చేస్తూ ఉన్నాడు. దేవుడు వారు ఆశించింది ఇస్తున్నాడు. దేవుడు వారిని బాగు చేస్తున్నాడు. వారి బిడ్డలను దేవుడు దీవిస్తున్నాడు. వారి కుటుంబాలను దేవుడు స్థిరపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలారా ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తుంటాం మనము? రాత్రి 12 గంటలకి రతన్ టాటా చనిపోయాడని వార్త వచ్చింది మాకు పొద్దున్నే. దేవునికి స్తోత్ర. ఎవరికైనా తెలుసా రతన్ టాటా అంటే? ఎక్కడ ఉంటాడు? దుర్గాడలో ఉంటాడు ఆయన అండి. ఎక్కడ ఉంటాడు రతన్ టాటా? ఎక్కడ ఉంటాడండి? ముంబైలో ఉంటాడు. ఆ రతన్ టాటా యొక్క స్టోరీ, అతని యొక్క జీవిత చరిత్ర దేవుని బిడ్డలారా అనేకసార్లు నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 1000 కోట్లు సంపాదన తనకుంటే 600 కోట్లు పేదల కొరకు ఖర్చు పెడతాడట. ఎప్పుడు మోసం మీరు అతని గురించి దేవుని బిడ్డలారా దీర్ఘంగా ఆలోచించుంటారు. కానీ చాలామంది సంపన్నులు ఉన్నారు. రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, మిత్తలు ఉన్నారు, బిల్ గేట్స్ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ప్రపంచంలో బిగ్ షాట్స్ అందరూ కూడా ఉన్నారు. గొప్ప ధనవంతులు ఉన్నారు. చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు. చాలామంది ధనికులు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా వారు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా పేదలకు ఇచ్చినట్లుగా లేదు. కానీ రతన్ టాటా అనే యొక్క వ్యక్తి తన జీవితంలో దేవుని బిడ్డలారా తన కంపెనీ నష్టాల్లో కూడా వెళ్తున్నప్పుడు కూడా తను ఏదైతే పేదలకు ఇవ్వాలో అది ఇవ్వడం ఏమాత్రం కూడా మానలేదంట అతని. దేవునికి స్తోత్రం. అతడు చనిపోయాడు. తనకు బోల్డ్ ఆస్తుంది. ఎవరు పట్టుకెళ్తారు? దేవునికి స్తోత్ర. ఒక దేవుని బిడ్డలారా బైబిల్లో ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకుంటున్నాడు. ఈ సంవత్సరం నా పంట బాగా పండేసింది, ఇంకా నాకు డోకా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో కూడా ఒక భక్తుడు ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎవరు? ఉజ్జియా. 40 సంవత్సరాలు దేవుని బిడ్డలారా ప్రజలను పాలించాడు, రాజుగా ఉన్నాడు. ఉజ్జియా దేవుని బిడ్డలారా అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి అతడు చెడిపోయినని ఉంది. స్తోత్రం. హల్లెలూయా. స్థిరపడిన తర్వాతే దేవుణ్ణి మర్చిపోతున్నారు చాలామంది. దీవింపబడిన తర్వాతే మరలా దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. ఉజ్జియా అనుకున్నాడు, నాకు ఇంకా ఎవరితోటి పని లేదు, ఎవరు నాకు సహాయం అవసరం లేదు, దేవుడు నాకు కావలసిందంతా ఇచ్చేసాడు, దేవుడు నాకు కావలసిందంతా నాకు ఇచ్చాడు కనుక నాకు ఇంకా దేవునితో పని లేదనుకున్నాడు. అతడు మనస్సున గర్వించి అతడు చెడిపోయెను అని ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, అనేక సార్లు దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి,
దేవుడు ఎన్నో కార్యాలు మనందరి జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి తిరిగి మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి. యేసు ప్రభు వారికి ఎదురుగా 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చారు. దావీదు కుమారుడా, మమ్మలను కరుణించుము, మమ్మల్ని స్వస్థపరచమన్నప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, మీరు వెళ్ళుచుండగానే మీరు శుద్ధులవుతారు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వారు వెళుతుండగానే నిజంగానే దేవుడు వారిని బాగు చేశాడు. అందులో దేవుని బిడ్డలారా 9 మంది తిరిగి రాలేదు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. స్తోత్రం. ఉన్న 9 మంది ఏమయ్యారంటారు? ఆ 9 మందికి కూడా దేవుని జ్ఞానం తెలుసు, దేవుని యొక్క అద్భుతాలు తెలుసు, దేవుని వాక్యము తెలుసు, దేవుని గురించి బాగా తెలుసు. కానీ వారిలో ఏముందో తెలుసా అండి? దే హ్యావ్ డౌట్, అంటే వారిలో అపనమ్మకం ఉంది. స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో అలాంటి యొక్క అపనమ్మకం చాలా మందిలో ఉంది. దేవుడు నిజంగా ఈ కార్యం చేసేసాడంటారా? స్తోత్రం. దేవుడే చేశారంటారా? దేవుడే నన్ను బాగు చేశాడంటారా? దేవుడే నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడంటారా? చాలా మందిలో దేని బిడ్డలు ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇలాంటి డౌట్ చాలా మందిలో ఉంది. ఈ 9 మందికి దేవుని గురించి తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, దేవుని జ్ఞానము తెలుసు, దేవుని వాక్యము తెలుసు. అన్నీ తెలుసుండి కూడా చాలాసార్లు నువ్వు దేవుని మీద ఇంకా డౌట్ పడతానే ఉన్నావు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. డు నాట్ డౌట్. ఆయన వాక్యం అంటే నువ్వు డౌట్ నీలో, మరి అపనమ్మకం నీలో ఉండడానికి వీల్లేదు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని వాక్యం మరలా చూద్దాం దేని బిడ్డలారా. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 6, 7 వచనాలు తీసారా తల్లి? హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి అందరూ వినాలి. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి. ఆహా, ఎంత పదునైన మాటలు ఇందాక చదివామండి. ఏమండి? మనస్సున గర్వించని ఉంది ఇందాక చదివిన ఒక మాటల్లో. ద్వితీయోపదేశకాండం 32:15 చాలా పదునైన మాటలు ఉన్నాయి. ఏమండి? నీవు క్రొవ్వి బలిసి మందుడు వైతివి. దేవునికి స్తోత్రం. ఎక్కడ అంటున్నాడు? తరువాత వారికి మేత దొరకగా తిని తృప్తి పొంది ఏమయ్యారట? గర్వించి నన్ను మరచిరి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం నీవు నేను పొందుకుంటున్నామో మన జీవితాల్లో మనం చేయవలసింది ఏంటో తెలుసండి? దేవుని స్తుతించాలి మనం. దేవునికి స్తోత్ర. దేవునికి సన్నిహితంగా ఉండాలి. దేవుని నామానికి అవమానకరంగా నీవు నేను కూడా బ్రతకడానికి వీల్లేదు. దేవుని నామానికి అవమానకరంగా మనం జీవించడానికి వీల్లేదు. ఇక్కడ అంటున్నాడు, వారు తిని తృప్తి పొంది దేవునిని మర్చిపోయారట. ఈరోజు క్రైస్తవ లోకం కూడా అలాగే ఉందండి. దేవుని దగ్గరకు వస్తున్నారు, పట్టుకొని పోతున్నారు. ప్రభువా ఏదో చిన్న జాబ్ ఈయనంటే ఇక దేవుడు ఏదో వాలంటరీ పోస్ట్ ఇచ్చి. వాలంటరీ పోస్టులు ఉన్నాయా లేవా మీ ఊర్లో? ఏంటి? వస్తాయి, కంగారు పడకండి. స్తోత్రం కలిగి వస్తాయి, త్వరగా వస్తాయి. ఏంటి? ఏదో ఇవ్వగా దేవా నాకు ఏదో చిన్న వాలంటరీ పోస్ట్ ఆడినా, ఏదో నేను ప్రభు నేను చుట్టంతో నేను కనపడతానని దేవుని దగ్గర కన్నీళ్ళతో కనిపెట్టేసి ఏడిచి ప్రార్థన చేస్తే ఆ వాలంటరీ పోస్ట్ మా మాయర్ వాలంటరీ పోస్ట్ ఏమనుకుంటాను. ఆ వాలంటరీ పోస్ట్ వచ్చిన తర్వాత దేవుని పెట్టారు, ఈ అమ్మాయి ఈ వారం చర్చకి రాలేదంటే తంబెయ్యాలి. ఆ చేతిలో ఒకటి ఏంటంటే ఒక ట్యాబ్ పట్టుకొని, ఏమన్నా నువ్వు అటు ఇటు తిరుగుతున్నా మందిరానికి రావంటే అయ్యగారండి ఇదిగో తంబెయ్యాలండి. తంబు రాగా దేవుడు ఏదో నీకు చిన్న వాలంటరీ పోస్ట్ ఏదో ఇచ్చాడనుకో, ఇచ్చిన తర్వాత నువ్వు త్వరగా ఏదో పని ముగించుకొని మా పాస్టర్ గారు ఆరాధన 10 నుంచి అంటే నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఏదో ఆరాధన ముగించుకొని తర్వాత చేసుకుంటే మంచిది. మొత్తం దేవుని మందిరాన్నే మర్చిపోయాను. దేవుని సేవకులు ముఖం చూడటమే మర్చిపోయాను. దేవుని మందిరానికి రాకుండానే దూరం అయిపోతున్నావు. ఈరోజు అలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. చిన్న జాబు. దేవునికి స్తోత్రం. నువ్వు నిజమైన జ్ఞానివి కాదు. నువ్వు అమ్మా దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారాలు తిరిగి మనం ఏం చెల్లించాలి? ఆయనకి కృతజ్ఞాస్తుతులు చెల్లించాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. దేవుడు 40 సంవత్సరాలు వారిని మన్నాతో పోషించాడు. వారి కట్టని యొక్క గృహాలు, వారి త్రవని యొక్క బ్రావులు, వారి యొక్క నాటని యొక్క ద్రాక్ష చెట్లు, దేవుని బిడ్డలారా అలాంటి యొక్క వాటితో దేవుడు వారిని పోషించిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
చాలామంది తిరుగుబాటు చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. తిరుగుబాటు స్వభావాలు ఎక్కువైపోయినాయి చాలామందిలో. తిరగబాటం దేని బిడ్డ, నువ్వు ఎంత తగ్గించుకుంటే నీకే ఆశీర్వాదం. అది ఒకప్పుడు నేను అలాగ ఉన్నాను, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అలాగ ఉన్నాను. నీవు పరిశీలించుకుంటే, నిన్ను పరిశీలించుకుంటే దేవుని బిడ్డ, అది ఎంతో ఆశీర్వాదం. అది అన్నీ దేవుని బిడ్డలారా మేలు పొందుకొని, దేవుని బిడ్డలారా మనం దేవుని మీద తిరగబడుతున్నాం, సేవకుల మీద తిరగబడుతున్నాం. మంచిది కాదు అది. దేవునికి స్తోత్రం. మంచిది కాదు దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్న మాటలు. ఇంకొక మాట దేవుని బిడ్డలారా, త్వరగా నిన్ను బట్టి దేవుని బిడ్డలారా నీ పిల్లలు ఎలాగ ఉండాలంటే దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. దేవుని నామానికి నువ్వు అవమానకరంగా ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని కానీ అబద్ధంలో తట్టును నాయన, ఇదిగో అబద్ధంలో కానీ నాకు దూరంగా ఉంచని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను దేవుని బిడ్డలారా, సమయం ఉంది. హెజ్కేల్ గ్రంథము, ద బుక్ ఆఫ్ హెజ్కేల్ గ్రంథం 36:21 వచ్చును. 36:21 ఈసారి తల్లి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమును దూషణ కలగగా నేను చూచి. చాలండి, దేవునికి స్తోత్ర. ఏం కలగగా? దూషణ కలగగా. అమ్మా, కొంతమంది చెప్తూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకున్నాడంటరా, యేసుప్రభుని నమ్ముకున్నాడట్రా, దొంగతనాలకు అలవాటు పడ్డాడట్రా. అమ్మ, దేవుని నామానికి అవమానకరంగా మనము మన పిల్లలు ఉండడానికి వీళ్ళే. దేవునికి స్తోత్ర. అన్యులు చూస్తూ ఉంటారు కొన్నిసార్లు. అన్యులు దేవుని బిడ్డలారా నిన్ను గమనిస్తుంటారు. అయ్యో క్రైస్తవుడు అంటరా, దేవుణ్ణి నమ్ముకున్నవాడట్రా, ఏం చేస్తున్నాడట? దొంగతనాలు చేస్తున్నాడట. దేవుని నామానికి అవమానం కాదు అది. ఇశ్రాయేలీయులు కూడా దేవుని బిడ్డలారా దేవుని నామానికి అవమానం చేశారు. ఈరోజు నీవు నీ పిల్లలు కూడా దేవుని నామానికి అవమానం కాదు కానీ కీర్తి ఘనతలు నువ్వు తీసుకురావాలి. నీ బిడ్డలను నువ్వు దేవుని నామాన్ని మహింపరిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆగురు అంటున్నాడు, అయ్యా పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత మాత్రము నాకు ఆహారమును నాకు కలజే. ఒకవేళ నాకు ఐశ్వర్యం ఒకవేళ నాకు ఎక్కువైపోతే నా దేవుడు ఎవడని నేను అందునేమో. స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఆగూరు చేసిన ప్రార్థన రెండు మానవలే. వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి, అబద్ధములు నాకు దూరం చేయి. దేవునికి స్తోత్ర. నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, నీ అవసరతలు అడుగుతున్నావు మంచిదే, వాటికి మించి ఇంకా ఉన్నాయి. ఆగూరు చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన నేను కూడా నేర్చుకొని మనం ముందు కొనసాగుదాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం.